అందరికీ హాయ్ అండి. డే 1 క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదా. ఇది డే 2 క్లాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట. బ్లౌజ్ కటింగ్ అండి. డైరెక్ట్ చెప్పేస్తున్నాను, సుత్తి అనుకోమాకండి. నేను కస్టమర్ హడావుడిగా వచ్చేసి కుట్టమనేసరికి హడావుడిగా కట్ చేశాను. హ్యాండ్స్ పార్ట్ వరకు ఈసారి చూపిస్తాను. ఫోల్డింగ్ చేసిన సైడ్ మన సైడ్ ఉండేటట్టు, ఓపెనింగ్స్ ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు పరుచుకోవాలి. కట్ చేశాక స్కేల్ తీసేసుకొని మార్క్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్. ఇప్పుడు బాడీ పొడవు చూసేసుకోవాలి. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తాను అంటే, నేను టేపు అది ఇది పెట్టనండి. బ్లౌజ్ ఇస్తారు కదా కొలతకి, కొలత బ్లౌజ్ తోటి వేసేస్తాను అన్నమాట. ఇది చుట్టుకప్పు లూజ్ చూసుకుంటున్నాను. అలా ఫోల్డ్ చేసేసుకొని అలా పెట్టేసి మార్క్ చేస్తాను స్ట్రైట్గా. మొత్తం డబ్బా షేప్లోగా చేసేస్తాను. డబ్బా షేప్ లాగా చేసేసాక ఇక్కడ లెంత్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. నేను నెక్ ఎప్పుడు కూడా 3 ఇంచెస్ అంటే 3 ఫింగర్స్ తోటి మార్క్ చేస్తాను. అది టేప్తో అయితే 2.5 వస్తుంది. భుజం వచ్చేసి స్టిచ్చింగ్కి ఇస్తారు కదా, అది బ్లౌజ్ దాని ప్రకారంగా వేసుకొని అక్కడ కూడా ఒక మినీ బాక్స్ టైప్లో మార్క్ చేసుకుంటాను. క్లారిటీగా కానొస్తుందని నేను అనుకుంటున్నాను. కర్వ్ స్కేల్ తీసేసుకొని మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్తో మార్క్ చేసుకోవచ్చు. ఏ సైజ్ అంటే 32, 34 సైజెస్ వాళ్ళకి. మామూలుగా 1.5 ఇంచ్ వచ్చేసి 36 ఎబో సైజ్. ఇంకెంతన్నా కానివ్వండి, 36, 38, 40, 42 అలా సైజ్ వాళ్ళు వరకు పెట్టుకోవచ్చు. ఆ పాయింట్ మ్యాచ్ అవ్వకుండా, ఆ 2 కర్వ్స్ మ్యాచ్ అవుతా కర్వ్ స్కేల్ తోటి మనము మార్క్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, చూపించిన విధంగా. నీట్గా మీకు కాంటర్ అవ్వడానికి కోసం ఎక్కువ ప్రెస్ చేస్తూ మార్క్ చేస్తున్నాను. నెక్ కింద టేప్తో కొలుచుకోవాలి. చూడండి, నాకు 4.5 ఎబో వచ్చింది. కనిపిస్తుందని మీకు మార్క్ చేశాను. అక్కడ కింద నుండి ఇప్పుడు 4.5 ఎబో వచ్చింది కాబట్టి నేను 5 పెట్టుకుంటాను. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చులో పోతుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని కూడా ఒక బాక్స్ టైప్లో చేసుకోవాలి. అక్కడ కర్వ్ స్కేల్ పెట్టేసుకొని షేప్ రౌండ్, డీప్ నెక్ ఎలా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను కొంచెం డీప్ నెక్ తీస్తున్నాను. అది కట్ బాగా నీట్గా మార్క్ చేసుకొని మీకు మొత్తం కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కటింగ్ చేసేసుకోవాలి.
మనము మార్క్ చేసిన దాని మీద కట్ చేస్తున్నామా లేదా అసలు ఏంటి అని మనం ఎలా అయితే కట్ చేస్తామో దాని మీద డిపెండ్ అయ్యి మన బ్లౌజ్ స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి నీట్గా అర్థమయ్యేలాగా అలా చేసుకోవాలి. నేను కొన్ని బండ గుర్తులు పెట్టుకొని స్టిచ్ చేస్తానన్నమాట. ఇది మీకు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. తర్వాత బ్లౌజులలో 2 రకాలు ఉంటాయి. స్ట్రైట్ కటింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అవుతుంది. ఇలా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. బట్ ఇలా స్ట్రైట్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ అంటే ఆ పీస్ క్రాస్ వేసుకోవాలి. అలాగా క్రాస్ వేసుకున్నాక కింద నుండి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రా కదండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మొత్తం ఎలా సెట్ చేసుకోవాలంటే మొత్తం సరిపోవాలి, ఇంకా ఎక్కడ అతుకులు పడకుండా. మొత్తం రౌండ్ మార్కింగ్ వేసేసుకోవాలి. నేను ఫస్ట్ టైం కదండి, నాకు కొంచెం అడవుడుగానే ఉంటుంది వీడియో తీయడం, అప్లోడ్ చేయడం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, ఏమనుకోకండి. ఇంకా మీకు తెలిసిన నలుగురికి వీడియో షేర్ చేసి కటింగ్ నేర్చుకోమని చెప్పండి. ఆడవాళ్ళకి మెయిన్ మిషన్ వస్తేనే కొంచెం బయట డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మనం ఇచ్చేసుకోవచ్చు. చూడండి, నెక్ దగ్గర వచ్చి స్ట్రైట్ లైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీద కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డీప్ చూసుకున్నాము. నెక్ డీప్ ఎలా అంటే బ్లౌజ్ ఫోల్డ్ ఫ్రంట్ హుక్స్ పట్టి ఉంటుంది కదండి, అక్కడ పైన ఒక పావు ఇంచు ఖర్చులోకి వదిలేసి అక్కడ నుంచి మనం షేప్ ఫ్రంట్ నెక్ షేప్ ఎలా అయితే చేసుకుంటామో అలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని సేమ్ స్కేల్ తీసేసుకొని డబ్బాలాగా చేసుకొని కరుచుకోవాలి. కొంతమంది, నేనైతే ప్రతిసారి స్కేల్ యూజ్ చేయను, బట్ ఇది మీకు చూపిస్తున్నా కాబట్టి మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఆ 2 ఐటమ్స్ తీసుకొని మరీ నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏం లేదండి, స్కేల్ పైన పాయింట్ కింద పాయింట్ టచ్ ఎలా చేస్తే మనకి షేప్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా అయిపోయినాక బ్లౌజ్ తీసుకొని 4 హుక్సెస్, నేను బండ గుర్తు చెప్తున్నా, 1 2 3 4 హుక్సెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ ఖర్చులోకి పోతుంది. ప్లస్ అలా వచ్చేసి అక్కడ నుండి మామూలుగా అయితే 3.5, నేను మాత్రం ఆ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే పెడతాను. అలా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఖర్చు కూడా ఎంత ఉందో చూసుకొని ఖర్చుకి మధ్యలో పాయింట్ పెట్టుకొని రెండింటికి ఈక్వల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మొత్తం 3 పాయింట్లు వస్తాయండి అక్కడ. చూడండి, అక్కడ 4 హుక్స్కి పెట్టండి. ఇప్పుడు సంకలోతు తీయడము. సంకలోతుకి పైన 1 ఇంచ్ కింద సైడు ఖర్చుకి మనమైతే బ్లౌజ్ ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చు అంతా వదిలేసేయాలి. ఆ బ్లౌజ్కి ఖర్చు ఉంటుంది అక్కడ వరకు వదిలేసి, అక్కడ నుండి 1 ఇంచ్ లోపలికి వదిలేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి సంకలోతు. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బాగా రావాలంటే మెయిన్ నెక్, సంకలోతు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. లేకపోతే ముడతలు రావడము, పైకి పీకేయడము, సంకల దగ్గర పట్టేయడము
ఇలాంటివన్నీ అవుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేర్చుకునే వాళ్ళకి ఒక్కసారిగా రావాలంటే చాలా కష్టము. అంటారు కదా, సైకిల్ మీద నుండి పడకపోతే సైకిల్ రాదు అనేసి. అలానే ఎన్నో డ్రెస్సులు, ఎన్నో బ్లౌజెస్ చెడగొడితే కానీ బ్లౌజ్ కటింగ్ కూడా రాదు. కటింగ్ ఎందుకు స్లోగా చూపిస్తున్నా అంటే మనం మార్క్ చేసుకున్న దానికి కొంచెం పక్క కట్ చేస్తున్నాను, మీరు గమనించండి. అలా కట్ చేసుకుంటేనే మనం మార్క్ చేసిన పాయింట్ ఏంటి అని మనకు అర్థమైపోద్ది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ పాయింట్లు కాకుండా మనం ఎట్లా స్టిచ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చూపిస్తా చూడండి. 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ క్రాస్ వేసుకొని ఫస్ట్ సెంటర్ స్ట్రైట్ వేయాలి. నేను కొంచెం మిస్టేక్ చేశాను, అటు ఇటు. తర్వాత హాఫ్ ఇంచ్ చేసుకుంటే 1 ఇంచ్ వస్తుంది. ఆ రెండింటికి 4.5 5 ఇంచెస్ వచ్చింది కదండి, దాని మధ్యలో మార్క్ చేసుకొని సేమ్ అది ఈ పాయింట్కి ఆ పాయింట్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. వన్ ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. సేమ్ 1 ఇంచ్ గ్యాప్లో 1.5 ఇంచ్ గ్యాప్లో సంకలోతు దగ్గర నుండి వచ్చే పాయింట్ కూడా అక్కడికి వచ్చి ఆగిపోవాలన్నమాట. ఆ 3 పాయింట్లు స్టిచ్ చేస్తే కరెక్ట్ షేప్ వస్తుంది. మనకి తిరుగులేదని అనిపించుకోవడమే జనాలతోటి. నేనైతే అందాజు పెట్టేసి కుట్టేస్తాను. ఇది మీకు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. పాయింట్ వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ మనం ఇందాక గుర్తుందండి, మనం 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో తీసేసాం కదా, ఆ 2 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని మొత్తం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పట్టి కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి 3.5. అలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే మొత్తం స్టిచ్చింగ్ మొత్తం సరిపోతుంది. నేను ఈ వీడియోలో అప్లోడ్ చేసుకుంటే నా మిషన్ వర్క్ నేను లేట్ చేసేసుకుంటున్నాను. 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ ఉంటుంది అంట, కాబట్టి నాకు తొందరగా 50 మెంబర్స్ వస్తే నేను లైవ్లో స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాక నిట్ తోటి ట్రై చేయండి మీరు కూడా. ఈ వేస్ట్ క్లాత్లోనే షేప్ ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ పీసులు అన్నీ తీసుకోవాలి మనం, అందుకు అది యూజ్ చేయాలి. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాను, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత ఉక్స్ పట్టి, ఇంకేముందండి ఉక్స్ పట్టి, నడుం పట్టి, తర్వాత హ్యాండ్స్, ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇదండి మన చిన్న వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ప్రతి సేమ్ లైనింగ్ కూడా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసేయాలి, కట్ చేసి. అది ఎలా అంటే చూడండి, కొంచెం లావు ఉన్న వాళ్ళు అంచులు తెచ్చేసి చిన్న చిన్న అంచులు వేస్తారు. అంత చిన్న అంచులకి
అవ్వాలంటే చాలా కష్టము. అతుకులు పడకుండా కట్ చేయడం కూడా చూపిస్తాను. ఇలా పెట్టేసుకోవాలి. మనకి లైనింగ్ కట్ చేసేటప్పుడు అన్ని కొలతలు ఉంటాయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఏం కొలతలు అవసరం లేదు. కాకపోతే దానికి మించి ఒక 1 ఇంచ్ గ్యాప్లో, 1/2 ఇంచ్ గ్యాప్లో తీసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, ఎక్కడికక్కడ కొంచెమైనా మిస్టేక్ అయితే అప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోద్ది, అప్పుడు పిగిలినట్టు అయిపోతుంది. కాబట్టి ఆ మిస్టేక్ చేయకూడదు. కాబట్టి ఇలాగా సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే పెట్టేసి మెడ కట్ చేయకూడదు. ఇప్పుడే మెడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెడ కట్ చేద్దాం. బాడీ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేశాను. సేమ్ అలానే మనమైతే క్రాస్ది ఎలా అయితే మనం క్రాస్ కట్ చేసేటప్పుడు క్రాస్ కని పెట్టుకోవాలి. ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ కని పెట్టుకోవాలి. మనం క్రాస్ కట్ చేసి అలా చేయకూడదు. క్రాస్ చేసినప్పుడు స్ట్రైట్గా పెట్టుకోవడం, స్ట్రైట్గా పెట్టినప్పుడు క్రాస్ పెట్టుకోవడం, అలా పెట్టుకుంటే క్లాత్ అంతా ఇదైపోతుంది, మంచి ఫినిషింగ్ రాదనమాట. ఇలా మొత్తం కట్ చేసుకొని ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడమే బెటర్ అని నా సజెషన్. ఇంకేం మిగిలింది, హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా షేప్ పట్టి ఉంది. షేప్ పట్టికి శారీ పన్న పెద్దగా వస్తుంది కాబట్టి నేను 2 డబల్ ఫోల్డింగ్ మీద పెడతాను. కొంచెం మందంగా ఉంటేనే షేప్ పట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. 2 మడతలు వేసేసుకొని ఆ మడతల మీద షేప్ పట్టి కట్ చేస్తాను అన్నమాట. ఇది మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేయాల్సి వచ్చింది. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, నలగకుండా పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు నలిగిపోయినట్టులా అయితే మనకు చీదర అనిపిస్తుంది కుట్టేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ చూడండి, సాగితే ఎంత బాగా అవుతుంది. షేప్ పట్టి ఇది స్టిచ్చింగ్ చేసే విధానం. మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే కటింగ్ ఎంత 50% కరెక్ట్ ఉంటే స్టిచ్చింగ్ కూడా 50% కరెక్ట్గానే ఉండాలి. అప్పుడు 100% బ్లౌజ్